ఇప్పటి వరకు మనం ఎన్ని ఆరాధన చూసాం? మొట్టమొదటిది వ్యర్థమైన ఆరాధన, మనుషులు కల్పించినటువంటి ఆరాధన, అది దేవుడికి నచ్చనటువంటి ఆరాధన, దాంట్లో ఓన్లీ మనుషులు కల్పితాలే ఉంటాయి. 2 విగ్రహారాధన. విగ్రహారాధన అంటే కంటికి కనిపించాలి వీళ్ళకి ఏదైనా కూడా, లేకపోతే ఆరాధన చేయలేరు, చప్పగా ఉంటుంది వీళ్ళకి. లేదు మేము విగ్రహారాధన చేయట్లేదు అని అన్నామంటే ఒక వచనంతో తేల్చి చెప్పేశాడు క్రైస్తవుల్ని. ధనాపేక్ష ఉన్న ప్రతి ఒక్కడు కూడా మందిరంలో ఒకవేళ ధనాపేక్ష ఉంటే అయితే నువ్వు విగ్రహారాధన చేస్తున్నట్టే. అది సేవకుడైనా విశ్వాసైన టాప్ టు బాటం ఎవరైనా కానీ. మూడవది దేవదూత ఆరాధన. దేవదూత ఆరాధన అంటే పొగిడే ఆరాధన. పొగిడే ఆరాధన, పొగిడే ఆరాధన, అతి వినయంతో పొగుడుతూ ఉంటారు. పొగిడే ఆరాధన దేవునికి నచ్చని ఆరాధన. ఆయనకి ఏం చేయాలి? పని చేయాలి. అంటే వివాహం చేసుకున్న తర్వాత వచ్చేటటువంటి కోడలు ఏం పని తెలియదంటే మీరు వివాహం చేసుకుంటారండి, ఇంటికి ఆహ్వానిస్తారా? పెళ్లి చూపుల్లో వెళ్ళంగానే మా అమ్మాయికి అసలు ఏ పని రాదండి, చివరికి పొయ్యి వెలిగించడం కూడా రాదండి అన్నారు అనుకో, పర్లేదండి మా అబ్బాయి వెలిగిస్తాడంటారా? పాలు కాయటం కూడా రాదు, మా అబ్బాయి బాగా కాస్తాడండి, పర్లేదండి. అయ్యో అసలు వంట పక్కన పెట్టండి, అసలు ఏమి రాదండి, అన్ని మా వాడికి వచ్చండి అంటారా? 30-40 సంవత్సరాలు కలిసి ఉండేటటువంటి ఏమంటే వివాహంలో 30-40-50 సంవత్సరాలు కలిసి ఉండేటటువంటి మనుషులే ఆలోచన చేస్తుంటే ఆహ్వానించడానికి ఇంట్లోకి, నిన్ను పరలోకానికి ఆహ్వానించాలి అంటే ఏమంటే పొగిడే ఆరాధనలు ఎవరికి కావాలి? నీ గొప్పలు ఎవరికి కావాలి? నేను ఎంత గొప్పవాడో నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. పరిశుద్ధుడని నువ్వు చెప్పేదే నాకు తెలుసు అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవదూత ఆరాధనలో ఒకవేళ పొగుడు ఆరాధనలో పొగడండి దేవుని పొగడండి ఉపయోగం లేదు. ఇది కూడా దేవునికి నచ్చనటువంటి ఆరాధన తెలిసిపోయింది. ఇక నాలుగవది ఏ ఆరాధన? తెలియకుండానే ఆరాధన చేస్తున్నారంట. అబ్బో ఈ బ్యాచ్ మరీ అసలు కళ్ళు మూసుకుపోయి ఆరాధన పోతున్నాడు. ఏమంటే తెలియబడిన ఆరాధన చేస్తున్నారంట. తెలియబడిన ఆరాధన అంటే తెలియకుండానే చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారో తెలియదు ఆరాధన. ఎలా ఉందంటే కాపురం చేస్తున్నారు, ఎవరికి చేస్తున్నారో తెలియదు. కాపురం ఉన్నట్లేదు. అయ్యో సిగ్గులేదు ఆ మాట. నేను వివాహం చేసుకునేటప్పుడు ఇదిగో ఆ ప్రధానమైనటువంటి కొన్ని ఆకులను పెట్టి చక్కగా తాళి కట్టించుకుని 3 ముళ్ళు వేయించుకుని ఇతరులతోనే కాపురం చేయదు అని చెప్పి చక్కగా నిన్ను కెమెరాల ముందు పెట్టి నిలబడి మరీ మాట్లాడించాడే. ఏమంటే ఇప్పుడు నాకు తెలియదండి ఎవరికి చేస్తున్నాను కాపురం. చూడలేదు ఆ రోజు వివాహం అయినప్పుడు భర్తనే బాప్తిసం తీసుకునేటప్పుడు నీకు ఈ రూల్స్ రెగ్యులేషన్ తెలీదా? ఏమనండి నాకు తెలియదు అంటే తెలియకుండానే ఆరాధన చేస్తున్నారంట. అంటే ఏమండి బయట వారు ఎవరికి చేస్తున్నారో వారికి తెలియదు. ఏమండి చర్చికి రాని వాళ్ళు, మందిరానికి రాని వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. వాళ్ళు మేము ఎవరికి చేస్తున్న ఆరాధన తెలియట్లేదంటే ఒక అర్థం ఉంది. మందిరానికి వచ్చి కూడా నువ్వు తెలియకుండా ఆరాధన చేస్తున్నావు అంటే వాళ్ళకి నీకు పెద్ద తేడా ఉంది. అంతే కదండి, వాళ్ళకి నీకు పెద్ద తేడా ఉందండి. ఏమండి ప్రార్థన ఎవరికి చేయాలో తెలియదు వీళ్ళకి, ప్రార్థన ఎవరికి చేయలేదో తెలియదు. ఏమండి ఆరాధన ఎవరికి చేయాలో తెలియదు వీళ్ళకి. ఏమండి తండ్రినే క్రీస్తు అంటారు. మీరు బాగా గమనించగలిగితే ప్రార్థనలు ఎలా ఉంటాయండి? కొంతమంది తల్లులు కానీ కొంతమంది తండ్రులు చేసేటటువంటి వాడు తండ్రి నీవు మా కొరకు రక్తం కార్చావంటారు. అసలు ఏం మాట్లాడుతున్నాము? తండ్రి రక్తం కార్చాడా, కుమారుడు రక్తం కార్చాడా? కుమారుడు రక్తం కార్చాడు. మరి తండ్రి నీవు మా కొరకు రక్తం కార్చావన్నావంటే వీళ్ళకి అసలు ఏం చేస్తున్నారో, ఏం ప్రార్థన చేస్తున్నారో తెలియదు. అంటే తెలియకుండానే ఆరాధనకి వెళ్తున్నారు, తెలియకుండానే ఆరాధన జరుగుతుంది. మరి చెప్పేటోళ్ళు ఎలా ఉన్నారు చూడండి. ఇంకా తండ్రి ఎప్పుడు కార్చాడు రక్తం? తండ్రి పరలోకంలో కూర్చుంటే తండ్రి తనయుడు కార్చాడు, వచ్చి యేసుప్రభుల వారు కార్చాడు. అంటే క్రీస్తునే తండ్రి అంటారు మళ్ళీ కొంతమంది. తండ్రి నువ్వు మా కోసం దిగొచ్చావయ్యా. దిగొచ్చినట్టుగా యేసుప్రభుల వారు ఉన్నారు కానీ తండ్రి దిగొచ్చినట్టుగా లేదు. శరీరం ధరించుకుని వచ్చినట్టుగా తండ్రి నువ్వు మా కొరకు శరీరం ధరించుకుని వచ్చావయ్యా అంటారు. ఏమిటి కన్యైన మరియ గర్భంలో ధరింప చేయబడింది తండ్రా కుమారుడా? కుమారుడు. మరి తండ్రి నువ్వు మా కొరకు శరీరం ధరించుకున్నావు
వీళ్ళకి ఆరాధనకి ఎందుకు వెళుతున్నారో తెలియదు, ఆరాధనకి ఎవరికి చేయాలో తెలియదు. ఇలాంటి తెలియబడినటువంటి ఆరాధన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇద్దరు ఒకటే వేస్తారు. ఇప్పుడు కొంతమంది దౌర్భాగ్యులు మరి ఇగో త్రియేక దేవుని నామములో అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకడేనంట. ఎవడు చెప్పాడో నీకు అసలు నాకు అర్థం కాదు. బైబిల్ అలా చెప్పలేదే. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అని బైబిల్ చక్కగా చెప్పింది. ఏమండి అక్కడి వరకు ఎందుకండి, పరలోకంలో ఈ బంధం గురించి ఎందుకు? ఇప్పుడు భూమి మీద ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబంలో తండ్రి ఉంటాడు, ఏమండి తండ్రి ఉంటాడు, పెద్ద కుమారుడు ఉంటాడు, రెండో కుమారుడు ఉంటాడు, ఏమండి ఇద్దరు కుమారులు, ఒక తండ్రి ఉంటాడు. ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ నాన్న నేనే తండ్రిని చెప్పండి అని చెప్పి చిన్నోడు అంటే, ఆ టైంకి పెద్దోడు ఉన్నాడు, పెద్దోడు మీ నాన్న నేనే నాన్న చెప్పండి అంటే ఎట్లుంటది? పిచ్చాయి. నువ్వు నాన్నమేంటి? నువ్వు నాన్న అయితే మరి ఇప్పుడు మీ అమ్మ ఏమవ్వాలి నీకు? చెప్పు. వరుస మారిపోతుంది. మాట అనే ముందు నోరు జాగ్రత్తగా ఉండాలి కదండి. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. ఇది మీకు అర్థం కావాలి. ఇది అర్థం కాక తండ్రి నువ్వు మా కొరకు శరీరం ధరించుకుని లోకానికి వచ్చావు, తెలియకుండానే ఆరాధన జరిగిపోయినాయి ఎన్ని సంవత్సరాలు. క్రైస్తవ సమాజంలో ఇవే ఉన్నాయి. తండ్రి నువ్వు మా కొరకు సిలువెక్కావంటది ఓ తల్లి. తండ్రి ఎప్పుడు సిలువెక్కాడండి? ఏ ఆరాధనకు వెళుతున్నావు? తెలియబడని ఆరాధన జరుగుతోంది. అయితే సంఘంలో అక్కడ తెలియబడని ఆరాధన. అందుకే బైబిల్ ఉంటుంది తెలియకుండానే ఆరాధన చేస్తున్నావు నువ్వు ఎన్ని సంవత్సరాలు. అందుకే బైబిల్ అని చక్కటి మాట చెప్పాడంటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము. ఆరాధన కదిలిస్తే ఎన్ని విషయాలు బయటకు వచ్చినాయి చూడండి. అందరికీ ఆరాధన ఉందా? మరి గుర్తుందా? ఉంది. ఏ ఆరాధన అది? అక్కడ జరుగుతున్న ఆరాధన ఏది అని ఏ రోజైనా ప్రశ్న వేసుకున్నావా? ఒకవేళ అర్థమైన ఆరాధన జరుగుతుందేమో, ఒకవేళ విగ్రహారాధన జరుగుతుందేమో, ఒకవేళ దేవదూత ఆరాధన జరుగుతుందేమో, ఒకవేళ తెలియబడని ఆరాధన జరుగుతుందేమో. అక్కడ నీ ఆత్మ రేపు నరకానికి వెళ్ళుదని పరీక్షించుకున్నావా? అమ్మ ఆరాధన మిస్ అవ్వద్దమ్మా ఆదివారం అంటాడు. ఎన్ని పనులున్నా మీరు ఆరాధనకు తప్పకుండా రావాలంటాడు. మంచిదే. ఏ ఆరాధన జరుగుతుంది అక్కడ? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15వ వచనం. బైబిల్ ముందుకు వస్తే అన్ని బయటపడిపోతాయండి. బైబిల్ దగ్గరికి రానంత వరకు ఏ విషయం బయటకు రాదండి. అందరూ బాగున్నట్టు ఉంటారు. అందుకే సేవకులు మ్యాక్సిమం ఏం చేస్తారు తెలుసా? అమ్మ తీయొద్దు బైబిల్ తీయొద్దు అసలు. నేను చెప్తాను కదా, తీస్తే బతుకులు బయటపడతాయని. ఏమండి మీకు అర్థమవుతుందండి? బైబిల్ తీయాలి, బ్లడ్ టెస్ట్ చేయాలి, అప్పుడే రోగం బయటపడుద్ది. అమ్మా బ్లడ్ టెస్ట్ చేయొద్దు నాకు చేయొద్దు. వారి నాయన చేస్తేనే తెలుస్తుంది నీకు ఎయిడ్స్ ఉందో ఏముందో క్యాన్సర్ ఉందో అని. అంతే కదండి. వీడు చేయొద్దు అని అంటున్నాడంటే ఏంటి? వీడు రోగం ఉందైతే కదా. వీడేదో తప్పుడు ఆరాధన జరుగుతుంది ఇక్కడ, అందుకే బైబిల్ తీయొద్దు అంటాడు. తీయాలి, చదివించాలి, నేర్పించాలి. అందుకే బైబిల్ చక్కటి మాట ఉంది. 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగా. సిగ్గెందుకు బైబిల్ చక్కగా వివరించడానికి? సిగ్గెందుకండి? చక్కగా వచనాన్ని చక్కగా వివరించడానికి సిగ్గెందుకు నీకు? సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుటకు జాగ్రత్త పడము. నిన్ను నువ్వు దేవునికి కనపరుచుకో. వాళ్ళు ఏమనుకుంటారు? ఆ సేవకుడు ఏమనుకుంటాడు? ఈ సేవకుడు ఏమనుకుంటారు? ఈ విశ్వాసులు ఏమనుకుంటారు? ఈ మందిరంలో ఏమనుకుంటారు? ఈ సంఘస్థులు ఏమనుకుంటారు? నీకు అనవసరం. నువ్వు బోధిస్తున్నా, నువ్వు బ్రతుకుతున్నా, నువ్వు దేవుని కోసం ఆలోచిస్తున్న ప్రతిదీ దేవుడేమనుకుంటాడో ఆలోచించేయి. అమ్మో ఆ మందిరానికి వెళ్తే ఆ పాస్టర్ గారు ఏమంటాడు? రాత్రి సదస్సుకి వెళ్ళినందుకు ఆ సేవకుడు ఏమనుకుంటాడు? వద్ద సిగ్గెందుకు పడుతున్నావు? సత్యవాక్యమును సరిగా ఉపదేశించలేనటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు సేవలు దిగారు. తెలుసా మీకు? వాక్యాన్ని సరిగా విభజించలేనటువంటి
తెలియనటువంటి వాళ్ళందరూ సేవకులు అయిపోయారు ఈరోజు. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలని తండ్రి ఇష్టపడుతున్నాడా చెప్పండి? సత్యవాక్యమును సరిగా విభజించటం తెలియక వాక్యాన్ని విభజించటం తెలియక క్రీస్తుకే ఆరాధన చేస్తూ ఉంటారు కొంతమంది. ఏమండి, క్రీస్తునే తండ్రి నువ్వు మా కొరకు ప్రాణం పెట్టావంటారు తెలియక. ప్రార్థన ఎవరికి చేయాలో తెలియదు, ఎవరికి చేస్తే వెళ్తుందో తెలియదు, తెలుసుకుని ప్రార్థన చేయమంటున్నాడు. సత్యవాక్యమును సరిగా విభజించు సేవకుడా. నిన్ను నమ్ముకొని చాలా మంది వస్తున్నారు మందిరానికి, సరిగా ఉపదేశించు. తెలియకపోతే నేర్చుకో. ఏమండి, ఒక లెటర్ చేరుకోవాలని అంటేనే ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఉంటుందండి. టు ఎవరికి వెళుతుంది, ఫ్రమ్ ఎక్కడి నుంచి వెళుతుందని రాయాలి. ఒక కార్డు ముక్క రాస్తేనే ఫ్రమ్ టు ఉన్నప్పుడు ఈ లోకంలో ఒక స్టేట్ నుంచి మరో స్టేట్కి వెళ్ళాలన్నా కూడా ఒక ఫ్రమ్ టు అనేది రాయాలి. ఒక కంట్రీ నుంచి మరో కంట్రీకి వెళ్ళాలన్నా కూడా. ఇది మీకు అర్థమైతే ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళాలంటే నీ ప్రార్థన ఏమండి ఫ్రమ్ టు ఉండొద్దా? ఎవరికి చేస్తున్నావో తెలియదు, ఎందుకు చేస్తున్నావో తెలియదు. మరి ప్రార్థన పరలోకానికి ఎట్లా చేరుద్దండి? అంటే తెలియబడిన ఆరాధన జరుగుతుంది ఈరోజు సంఘాల్లో. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం చూడండి. 4వ అధ్యాయం 22వ వచనం. యేసు ప్రభుల వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. సందర్భం, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. తెలిపోతుంది చూడండి ఇక్కడ. తెలిసిన ఆరాధన, తెలియని ఆరాధన, తెలిసిన ఆరాధన, తెలియని ఆరాధన. తెలియని ఆరాధనలు ఎవరున్నారు? సమరయ స్త్రీ ఉంది. తెలిసిన ఆరాధనలు ఎవరున్నారు? యేసు ప్రభుల వారు ఉన్నారు. ఇన్ని మాటలు చెప్పినా యేసు ప్రభు చేసిన తెలిసిన ఆరాధన దగ్గరికి మాత్రం రాలేరు. మళ్ళీ ఏమండి, మేము మాకు తెలిసిన ఆరాధనని ఆరాధిస్తున్నాము అంటే ఎవరికి చెయ్యాలో కూడా తెలియకుండా ఆరాధన చేస్తున్నారు చాలా మంది. ఏమండి, ఆరాధనకు ఒక స్థలము, ఆరాధనకు ఒక టైము, అక్కడే జరగాలని నియమించుకుంటూ ఉంటారు. ఇవన్నీ నువ్వు పెట్టుకున్నాయి కాదండి. అందుకే తెలియని ఆరాధన అన్నాడు, తెలియని ఆరాధన అంటున్నాడు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము. ఎంత గొప్ప మాట. సమరయ స్త్రీ అడుగుతోంది, ఆరాధించవలసినటువంటి స్థలం యెరూషలేము కదయ్యా అంటున్నాను. యెరూషలేము కాదమ్మా, మా పితరులు ఈ కొండ మీద ఆరాధించారు కదా అని అడుగుతోంది. ఈ కొండ కాదు, యెరూషలేము కాదు అని చెప్తున్నటువంటి సందర్భం అండి. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము అంటే యేసుక్రీస్తు సహితము తండ్రిని ఆరాధిస్తే క్రైస్తవులు మాత్రం క్రీస్తుని ఆరాధిస్తున్నారు ఈరోజు. యేసు ప్రభులు వారు ఏం చెప్తున్నాడు అక్కడ మాట? మేము మాకు తెలిసినటువంటి దానిని ఆరాధించుచున్నాము అంటే యేసు ప్రభువు కూడా ఆరాధనకు వెళ్ళాడు, ఆరాధన చేశాడు. ఎవరికి చేశాడు? తండ్రిని ఆరాధించాడు. మరి ఈరోజు క్రైస్తవులు యేసును ఆరాధిస్తున్నారు. యేసే తండ్రిని ఆరాధించినప్పుడు నువ్వు మాత్రము క్రీస్తుని ఆరాధిస్తున్నావంటే ఏమండి, క్రీస్తు ఎక్కడ కూడా నన్ను ఆరాధించండి అని బైబిల్ ఎక్కడా లేదు. నన్ను ఆరాధించండి బైబిల్ ఎక్కడ చెప్పలా. ఎవరికి ఆరాధిస్తున్నారో కూడా తెలియకుండా ఆరాధన జరుగుతుంది. ఏమండి, మన అందరము అన్నయ్యైన క్రీస్తు బాటలో వెళ్ళాలి, అంతేకాదండి. మనందరికి అన్న కదండి యేసు ప్రభులు. అన్నయ్యైన క్రీస్తు బాటలో వెళ్ళాలి. కానీ అన్ననే ఆరాధిస్తే ఎలా ఉంటుంది? ఏమండి, అన్ననే ఆరాధిస్తే ఎలా ఉంటుందండి? బాగోదు కదండి. ఏమండి, కుటుంబంలో అన్నదమ్ములు ఉన్నారనుకో, ఏమండి అన్ననే ఆరాధిస్తూ ఉంటే కనుక అన్నని పిలవండి, నాన్నను నాన్న అని పిలవండి. అంతేగాని నాన్నను అన్నని పిలిచి తారుమారు చేయకండి సంఘస్థులారా, సేవకులారా, విశ్వాసులారా. తెలియబడిన ఆరాధన జరుగుతుంది ఈరోజు. అన్ననేమో నాన్నని పిలుస్తున్నారు, నాన్ననేమో అన్న అని పిలుస్తున్నారు. నాన్నేమో శరీరం ధరించుకుని వచ్చాడంట. చూడండి, తారుమారు కొన్ని చూడండి అన్ని. అంటే ఆరాధనలు తెలియబడిన ఆరాధన జరుగుతుంది
సంఘంలో 66 పుస్తకాలు వచ్చిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధాత్మను బాప్తిజం తీసుకున్న రోజు పొందుకుని కూడా ఈ వాక్యాలు ఈ వచనాలు నీకు అర్థం కాకపోతే ఇంకా తెలియబడని ఆరాధనలోనే నువ్వు కొనసాగుతున్నావేమో. అయితే ఈ ఆరాధనలో ప్రభువు లేడు. దేవునికి నచ్చనటువంటి ఆరాధనలు ఇప్పుడు వరకు మనం ఎన్ని చూసాం? 4 ఆరాధనలు చూసాం. ఈ 4 ఆరాధనలో కూడా ఎవరు లేరు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే యేసు ప్రభు లేడు. యేసు ప్రభు తప్ప అందరూ ఉన్నారు. ఎంత వింటారు అండి? యేసు ప్రభు తప్ప అందరూ ఉన్నారు. కానీ అనుకుని భ్రమలో ఉన్నారు. నేను వేస్తూ ఉన్నాను భ్రమలో ఉన్నాను. కానీ యేసు లేడు ఆరాధనలో. అంతే కదండి. ఇప్పుడు వ్యర్థమైన ఆరాధనలో యేసు లేడు. ఎవరున్నారు? మానవులు కల్పించిన పద్ధతులు ఉన్నాయి. యేసు ప్రభు లేడని తేలిపోయింది. 2 విగ్రహ ఆరాధనలో యేసు ప్రభు లేడు. ఎవరున్నారు? కనిపించే రూపాలు ఉన్నాయి, ధనాపేక్ష ఉంది. యేసు ప్రభు లేడు. నెక్స్ట్ దేవదూత ఆరాధనలో అతి వినయాసక్తుడై పొగుడే ఆరాధన చేశారు. ఈ పొగుడే ఆరాధనలో కూడా ఎవరు లేరు. యేసు ప్రభు లేడు. ఒకవేళ ఉన్నాడు అని ఒకవేళ మీరు అనుకుంటే పరలోకములోంచి నేను వెళతాను అని ఎందుకు అన్నాడు? అక్కడే ఉండిపోవచ్చుగా ఆ ఆరాధనలోనే. అంటే దేవదూత ఆరాధనలో కూడా ప్రభువు లేడు. ఏమంటే పొగుడేవాడు నాకు కాదు, క్రియలు కావాలి, ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకము రాజ్యంలో ప్రవేశింపడు. ఎంత క్లియర్ గా ఉందండి మాట. నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు, పనిచేసేవాడు కావాలి దేవుడికి. ఈ దేవదూత ఆరాధనలో కూడా ఎవరు లేరు. యేసు ప్రభు లేడు. తెలిసిపోయింది. మరి ఏ ఆరాధనకి వెళ్తున్నావు నువ్వు? 4వది ఏ ఆరాధన? తెలియబడని ఆరాధన. తెలియబడిన ఆరాధనలో మాకు తెలిసిన ఆరాధన మేము చేస్తున్నాం అన్నాడు యేసు ప్రభులు వారు. ఇంతకీ యేసు ప్రభులు చేసిన ఆరాధన ఒక్కటే తెలిసిన ఆరాధన. మిగతా ఆరాధనలన్నీ నకిలీ ఆరాధనలే. నకిలీ ఆరాధనలో దేవుని పిల్లలే ఉన్నారు, పేరుకు మాత్రం. అందుకేనండి యేసు ప్రభులు వారు ఇక్కడ వచ్చారు. అందరూ ఇలాంటి 4 ఆరాధనలు కొట్టుకుపోతున్నారని యేసు ప్రభు ఇక్కడికి రంగప్రవేశం చేసి అసలైన సిస్సలైన తెలిసిన ఆరాధన వచ్చి పరిచయం చేశాడు. ఈ ఆరాధనలోనే మీరు ఉండండి. 4 ఆరాధనలు మనం పరీక్షించాం. బాగా గమనిస్తే ఈ 4 ఆరాధనలో ఒకవేళ నీ బ్రతుకులు, నీ కుటుంబాలు, విశ్వాస జీవితంలో సేవకులు, అందరూ బిషపులు ఒకవేళ కొనసాగిస్తే ఈ ఆరాధనలో ఉన్నటువంటి వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అని బైబిల్ చెప్పేసింది. ఇన్ని విషయాలు సంఘాలు ఎక్కడ చెప్పాలి మీకు? పావు గంట 20 నిమిషాలు చెప్తే ఎక్కువ. అదే మీకు మిక్కటం. ఇక ఆ రోజు భోజనాలు ఉన్నాయంటే మీకు బతుకు అయిపోయినట్టే. ఆ వచనాలు కూడా ఉండవు అసలు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా దొంగ బోధకులు వస్తున్నారు, తారుమారు చేస్తారని చెప్పి నోరు పడేసుకోకు. నిజమైన సేవలో ఉన్న వాళ్ళు నోరు పాడు చేసుకుంటే నువ్వే ఇబ్బందులు పడతావు. బైబిల్ చెప్తోంది. నా కోసం, నా పిల్లల కోసం నిస్వార్థముగా దేవుని సేవలో కొనసాగిస్తున్నటువంటి బిడ్డలను టచ్ చేస్తే నా కనుగుడ్డుని టచ్ చేసినట్టు అన్నాడు. ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నోరు పారేసుకుంటే ఎక్కడైనా కూడా మేము ధనం కోసము కానీ చందాల కోసం కూడా కక్కుర్తి పడ్డట్టు కానీ మా హిస్టరీలో ఎక్కడైనా కూడా ఒకవేళ ఉంటే మీరు అడగొచ్చు. కానీ నువ్వు మాత్రం మందిరాలు కట్టింది మాత్రం ధనం కోసమే. నువ్వా వాక్యాన్ని తారుమారు చేస్తుంది మేమా చెప్పాలి. ఇప్పుడు అందరూ వినాలి ఈ మాటలు. ఏ సంఘంలో ఉన్నప్పటికీ కూడా నిజాలు చెప్పేటటువంటి వాళ్ళని ఇలాగే కోడే కూస్తూ ఉంటారు. అబద్ధులు చెప్పే వాళ్ళకి జైలు కొట్టుద్ది లోకం. కానీ ఎప్పటికైనా నిలిచేది నిజమే, సత్యమే. ఇక చివరిగా మిగిలింది ఆరాధన. యేసు ప్రభువు చేసిన ఆరాధన. ఆ ఆరాధనలో మనం ఉండాలంటండి. ఈ ఆరాధనలో నువ్వు ఉంటే పరలోకమే. ఇప్పటి వరకు ముందున్న ఆరాధనలు ఒకవేళ ఉన్నారేమో చెక్ చేసుకోండి. బైబిల్ చెప్పింది వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అని బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నువ్వే మార్చడానికి